ఏంటంటే మెక్సికో పొటాటో ఆమ్లెట్. ఇది పేరు పెద్దగా ఉంది కానీ టేస్టీగా చాలా బాగుంటుంది. నేను ఈరోజు చేసి చూపిస్తాను. మెక్సికో పొటాటో ఆమ్లెట్కి 5 eggs తీసుకున్నాను, 2 potatoes తీసుకున్నాను, 2 onions, 2 carrots, ఒక 5 to 6 చిల్లీస్, తగినంత గార్లిక్. సో ఈ గార్లిక్ ఎందుకంటే ఆ పొటాటో ఆమ్లెట్కి చాలా టేస్ట్ వస్తుంది, దానికోసం ఇది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, బట్ నేను ఇది వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు కట్ చేసుకోవాలి ఆనియన్, ఎందుకంటే పొటాటో కూడా ఇట్లాగే కట్ చేస్తాం కాబట్టి ఆనియన్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. 2 potatoes కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. నేను కట్ చేసాక చూపిస్తాను. ఇలా పొటాటో ఇలా ఉండాలి. ఈ మోడల్లో కట్ చేసుకుంటే బాగా వస్తుంది. క్యారెట్ కూడా ఆలు లాగానే కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకోవాలి. పొటాటో ఆమ్లెట్ కాబట్టి ఇది ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సపరేట్గా, ఎందుకంటే ఆమ్లెట్లో కలిసాక ఇది ఫ్రై అవ్వదు కాబట్టి. ఫస్ట్ ఆనియన్ వేసాను, కొంచెం పచ్చి స్మెల్ పోయాక ఇప్పుడు క్యారెట్ పొటాటో 2 వేసేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా దీంట్లోనే యాడ్ చేసుకుందాం, ఫ్రై అవుతుంది. సో ఒక 5 minutes అవ్వాలి, ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. కలర్ ఎంత బాగుందో, కలర్గా పొటాటో ఆమ్లెట్కి ఇవన్నీ నేను మంచి కలర్ఫుల్గా ఫ్రై చేస్తున్నాను. సో ఫ్రై అవ్వడానికి ఒక 5 minutes వదిలేద్దాం. సో గార్లిక్ వేసాను, ఇప్పుడు చాలా ఎమ్మి స్మెల్ వస్తుంది. నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది. మా పిల్లలు కడుపు పట్టుకొని ఎదురు చూస్తున్నారు. సో ఓకే, దీనికి ఇంకా టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను యూజ్ చేయట్లేదు. సో నేను గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇది ఎగ్ పొట్టు పెట్టాను కదా, దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ప్యాన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా పొటాటో ఆనియన్ అంతా వేసేసాను ఇందులో. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాము. కొంచెం పెద్ద బౌల్ దీంట్లో. సో ఫుల్ మిక్స్ అయిపోయింది ఇది. ఇప్పుడు మనం ప్యాన్ రెడీ చేసుకోవాలి. ఒక 1
1 టీ స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అవుతుంది. అది ఫ్రై అయిన తర్వాత పొటాటోకి ఇంకా కొంచెం హాఫ్ కన్నా కొంచెం తక్కువే మళ్ళీ ఇది వేసుకుంటున్నానండి. ఏంటి? పెప్పర్ పౌడర్. సో ఇది గొంతుకి థ్రోట్కి మంచిది కాబట్టి మనం చూసి వేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇప్పుడు నేను ఆమ్లెట్ వేయబోతున్నాను. సో మనం వేసుకున్నాక మొత్తం ఇలా లెవెల్ చేసుకోవాలి. సో అక్కడక్కడ మళ్ళీ ఒకదాని మీద ఒకటి అయితే సరిగా కాలదు కాబట్టి ఆమ్లెట్. సో ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. ఇప్పుడు ఒక 5 ఇది కింది వైపు కాలింది కాబట్టి ఇప్పుడు కంపల్సరిగా వేరే ప్యాన్ ఇది ఈ ఆమ్లెట్కి మాత్రం ఇంకొక ప్యాన్ కంపల్సరిగా ఉండాలండి. ఎందుకంటే ఇది చాలా మందంగా ఉంటుంది కాబట్టి. ఇంకొక 5 మినిట్స్ అండి. ఇంకొక 5 మినిట్స్ వదిలేస్తే ఇది కాలుతుంది. అంటే పైన భాగం కూడా పొటాటో అంతా కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి అది కాలడానికి మళ్ళీ ఇలా తిప్పేయాలి. ఎమ్మి మెక్సికన్ పొటాటో ఆమ్లెట్ రెడీ అండి. ఇలా తిప్పేస్తున్నాను. తిప్పేసిన తర్వాత ఇప్పుడు చీజ్ అండి. చీజ్ చాలా చాలా ఈ ఆమ్లెట్కి చీజ్ చాలా బాగుంటుంది టేస్ట్. బట్ అందరి దగ్గర ఉంటుంది, ఉండకపోవచ్చు. బట్ ఇది ఆప్షన్ అండి. అంతే, టేస్ట్ కోసం వేసుకుంటారు కాబట్టి ఇష్టం ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. 2 స్లైసెస్ ఉంది కాబట్టి నేను పీసెస్ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. బట్ ఆమ్లెట్ మొత్తం కవర్ అవ్వాలి కాబట్టి ప్లేట్. ఓకే ఫ్రెండ్స్, ఎమ్మి మెక్సికో పొటాటో ఆమ్లెట్ రెడీ అయిపోయింది. తినడానికి రెడీ ఉన్నారు మా పిల్లలు. సో ఈ రెసిపీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.